సర్కారు దవాఖానలో డాక్టర్లు ఎవ్వరు లేరట. పానం బాగలేని వాళ్ళు వస్తే పట్టించుకుంటలేరని రోడ్ల మీదకి వచ్చి కయ్యం చేస్తురట. అగో దవాఖానల మంత్రి దామోదర సార్ గవర్నమెంట్ ఆసుపత్రులలో సకల సవలతులు చేసినాము, ప్రైవేట్ హాస్పిటల్ కూడా వీటి మీదికి పనికి రావని అవట్టే డాక్టర్లు లేరని ఎవ్వరు ధర్నాకు దిగిర్రు అంటారా? చూడుండ్రి. ఇన్నరా సీఎం డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు ఎత్తుకుండ్రు. గవర్నమెంట్ నెల నెల వేసే జీతాలు మాత్రం టెన్షన్గా 1 తారీఖు నాడే తీసుకుంటురట. కానీ జీతం తీసుకున్నంత నియ్యతగా డ్యూటీలు చేస్తలేరట. టైంకు ఒక్క డాక్టర్ కూడా వస్తలేరట. ప్రభుత్వ ఉద్యోగం అంటే పరాగత్ పని అయిపోయింది. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో డాక్టర్లకు కూడా తెలియనంత తయారైందట పరిస్థితి. మేమేమన్నా వాళ్ళని చేయకూడని పనులు చేయమన్నామా? ఓవర్ డ్యూటీ చేయమంటున్నామా? యాళ్ళకొచ్చి వైద్యం అందియకుండా డుమ్మాలు కొట్టుడు ఏంది? వైద్యులు టైం కంటే టైంకే రావాలని రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున లొల్లి చేసిర్రు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు సర్కార్ ఆసుపత్రిలో డాక్టర్లు ఒక్కరు కూడా లేరట. చాలా మంది సలిజ్వరము, డెంగ్యూ, మలేరియా జ్వరాలు వచ్చి దవాఖానలో చూపించుకుందామంటే డాక్టర్లు ఒక్కరు లేకపోయేసరికి అవస్థలు పడుతుర్రట. ఇట్లనే ఉంటుందా ప్రజాప్రభుత్వం అంటే? ఇదేనా ప్రజాపాలన? డాక్టర్లు కూడా యాళ్లకు వస్తలేరట. ఓ దామోదర రాజనరసింహ సారు, మీరు హెల్త్ మినిస్టర్గా ఉండి ఏం కమాయి చేస్తున్నారు? డాక్టర్లు డుమ్మాలు కొడుతుంటే మీ జిల్లా వైద్యాధికారులు ఏం చేస్తున్నట్టు? గుడ్డిగుర్రాల పండ్లు తోముతురా? గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా? సీతక్క గారు వైనాడు వెళ్లి 20 లక్షలు ఇవ్వడం కాదండి. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మొత్తం కూడా గిరిజన ప్రాంతంలో డెంగ్యూ ఇతర విషజ్వరాలతో బాధపడుతున్నారు. ఇన్నరా మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క ఆదివాసీలను పట్టించుకుంటదంటే ఇప్పుడు సీతక్క కూడా పక్క రాష్ట్రం పోయి పర్యటిస్తున్నదట. ఆడవాళ్లకు సాయం చేస్తుంది. మరి మీ ఆదివాసీ బిడ్డలు ఈడ ఆగమైతుంటే మీరట్లా చేసుడు కరెక్టేనా అనుకొచ్చిర్రు. అక్క సీతక్క పక్క రాష్ట్రాలనే కాదు ప్రపంచ దేశాల్లో అంతటా కూడా సాయం చెయ్యర్రు, ఎవరొద్దన్నారు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. మీ ముచ్చట ఎట్లున్నదంటే కూట్లెరాయి తీయనోళ్ళు పోయి ఎట్లెరాయి తీస్తామన్నట్టు ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.